భయం వేస్తుంది రో. కొని చక్రి డైమండ్స్ ఇద్దరికి. కుంకుమ నాట్ అలౌడ్. సొట్టలు కనిపిస్తున్నాయి మొత్తం. జస్ట్ నాట్ ఏబుల్ టు. నా నుంచి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కష్టం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ as రూల్ విత్ రాచెస్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ హైదరాబాద్ టు షో యూ గైజ్ వాట్ అమేజింగ్ జ్యువెలరీ కలెక్షన్ హైదరాబాద్ హ్యాస్ for you. If jewelry and lifestyle is your thing, then I'll be your best friend. Okay, ఇవాళ ఫ్రైడే. సో యా, నేను థర్స్డే రోజు నిన్న ఫ్రెండ్తో బయటికి వెళ్ళేసి వచ్చి ఐవ్ స్టాప్డ్, ఐవ్ ఎడిటెడ్, ఐవ్ అప్లోడెడ్ ద వీడియో అండ్ నెక్స్ట్ డేనే వ్లాగ్ స్టార్ట్ చేసిన బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ టుడే. ఇవాళ ఈశాన్ యాన్యువల్ డే. ఇఫ్ యూ గైజ్ డోంట్ నో, ఈశాన్ ఇస్ మై సన్. అండ్ ఇవాళ నిలియాకి చోలు కుట్టిస్తున్నాము. సో ఐ వాంటెడ్ టు టాక్ టు యూ గైజ్ అబౌట్ మై ఇయర్ రింగ్స్ ఆల్సో. నాకు కూడా ఇక్కడ సెకండ్ పియర్సింగ్ ఉండే, బట్ ఇప్పుడు లేదు. నేను నా ఇంటర్లో ఫస్ట్ టైం కుట్టించినట్టున్నా. దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కుట్టించినాను. ఆ తర్వాత మేము షిరిడి వెళ్ళినాము. అక్కడ నావి ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, సో తీసేసినాను. మళ్ళీ సెకండ్ టైం కుట్టించినాను, మళ్ళీ ఏదో అయ్యింది, తీసేసినాను. హోల్ లేదు, ఇప్పుడు హోల్ లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. కానీ నాకు నిలియా పుట్టినప్పుడు నాకు అనిపించింది అనమాట, దీనికి చోలు కుట్టించినప్పుడు నేను కూడా కుట్టించుకుంటా దాంతోపాటు అని. సో నేను 9 months వెయిట్ చేసిన అనిపించగానే కుట్టించుకోకుండా, విచ్ ఈస్ అ ఫీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. బికాజ్ నేను ఒకసారి అనిపించగానే చేసేస్తా. ఓవర్ యాక్షన్ చేయకు. యా, సో ఇవాళ వస్తున్నారు అనమాట. నేను Cloud9 హాస్పిటల్స్లో బుక్ చేసినాను. రీజన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను మా మామ దగ్గరనే కుట్టిస్తాను అనుకున్నా. మీకు జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ ఎవరైనా చూస్తే తెలిసి ఉంటుంది. మా మామ గోల్డ్ స్మిత్ అనమాట. సో మా మామ దగ్గరనే కుట్టిస్తాము అని అనుకున్నాను, లైక్ నార్మల్ ట్రెడిషనల్ దాంట్లో. బట్ నేను తర్వాత ఒక వీడియో చూసినాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా తీగతో కుట్టించిన తర్వాత వాళ్ళు వెనకాల ఇలా ఫోల్డ్ చేస్తారు కదా, ఆ ఫోల్డ్ చేసినప్పుడు ఏమైందంట, దుప్పటి నిద్రలో లేకపోతే ఇలా డ్రెస్ కుచ్చుకున్నప్పుడు అది ఇలా తెగినట్టు అవ్వడము ప్రాబ్లం అయింది బాగా అని అన్నారు. సో నాకు చాలా భయం వేసింది. సరే గన్ షాట్ అని అనుకొని నేను ఏం చేసిన అంటే, ఇట్లా వెనకాల కూడా కంప్లీట్గా సీల్ అయ్యేవి కావాలి అని చెప్పేసి చూసినాను. అండ్ నాకు Cloud9 హాస్పిటల్ వాజ్ వెరీ కన్వీనియంట్. అంటే వాళ్ళు మంచిగా ఇంటికి వచ్చి గోల్డ్ కమ్మతోనే కుట్టేస్తారు, అక్కడికక్కడికి క్లోజ్ అయిపోతుంది. అండ్ కొంచెం పెద్దగా అయిన తర్వాత, అంటే లైక్ అట్లీస్ట్ నేను ఒక 1.5 year తర్వాత అప్పుడు ఇయర్ రింగ్స్ మారుస్తా దానికి అని అనుకున్నా. సో యా, అవి. సో నేను అందుకే కమ్మలు ఏం పెట్టట్లే, లైక్ వదిలేసిన. లైక్ ఐ వాంట్ టు బీ ఏబుల్ టు, వాళ్ళు కుట్టేటప్పుడు ఇలా ఉండాలి అని. ఫస్ట్ నేను కుట్టించుకొని తర్వాత నిలియా కుట్టిస్తాను. వాళ్ళు 10:30కి ఏమో వస్తారు అనుకుంటా. సో ఈ గ్యాప్లో ఐ జస్ట్ కుక్ సంథింగ్ అండ్ డ్రై మై హెయిర్. చాలామంది లాస్ట్ వీడియోలో కర్లీ హెయిర్ కేర్ రొటీన్ అది ట్రై చేయండి, మీకు కర్లీ హెయిర్ బాగుందని అన్నారు. నాకు నచ్చదు కర్లీ హెయిర్, దట్ ఈస్ ద ప్రాబ్లం. నా ఫేస్కి నాకు సెట్ అయినట్టు అనిపించదు. నాకు వేరే వాళ్ళకి కర్లీ హెయిర్ ఉంటే భలే అనిపిస్తుంది, నా ఫేస్కే నచ్చదు అనమాట. సో నేనైతే ఇప్పుడు ఎయిర్ డ్రై చేస్తున్నా. నేనేం ప్రోడక్ట్ అది ఇది కూడా ఏం పెట్టలేదు. దిస్ ఈజ్ జస్ట్ మై న్యాచురల్ హెయిర్. అండ్ డ్రై అయిన తర్వాత ఎలా అవుతుందో చూద్దాము. ఇవాళ ఈశాన్కి యాన్యువల్ డే ఉంది అని చెప్పినాను కదా, సో నేను యాన్యువల్ డేకి కూడా వెళ్ళాలి. యా, నంబింగ్ క్రీమ్ పెట్టినారు 15 minutes తర్వాత. అది 15 minutes తర్వాత దీని ఎఫెక్ట్ పోతుంది. అందుకే నాది అయిపోయినాక దానికి పెడదాం, అది పండుకుంటే చాలు. నాకు ఈశాన్కి అయితే జస్ట్ ఎట్లుంటుందో చూడడానికి వాడు ఎక్సైటెడ్ ఉన్నాడు అంతే. పిక్చర్ ప్యాక్ అవుతుంది నాకు. అమ్మో భయం వేస్తుంది రో. ఇది 3rd time అయినా సిగ్గు లేకుండా భయపడుతున్నాను నేను. వేస్ట్. కేర్ఫుల్గా. అంతే అయిపోయింది. ఇట్స్ లుకింగ్ ఎట్లుందో చూడాలి. దీనిపైన డ్రాప్స్ ఏమన్నారు, డ్రాప్స్ ఇచ్చేసి వెళ్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అవ్వకుండా అయితే. సిగ్గేస్తుంది అసలు ఇంత భయపడితే. ఏ దర్ద్ హువా. అమ్మా ఇది నొప్పి వచ్చింది. ఇది ఐ థింక్ ఓకే, కెన్ యూ సీ, కనిపిస్తుందా? జస్ట్ సింపుల్ గోల్డ్ డ్రాప్ లాగా. దీనిపైన ఇప్పుడు డ్రాప్స్ వేసినారు, సింపుల్ గోల్డ్ డ్రాప్ లాగా ఉంది. అండ్ ఐ డోంట్ నో, లైక్ కరెక్ట్ నాకు ఆల్రెడీ ఉన్న పొజిషన్లో పెట్టినారు అంటున్నాడు. కానీ చక్రి
ఇది కొంచెం వేరేలాగా అండ్ ఇది కొంచెం వేరేలాగా ఉంది అని అంటున్నాడు. అది అర్థం కావట్లేదు నాకు మరి. ఇఫ్ యూ గైస్ కెన్ టెల్ ద డిఫరెన్స్ యూ టెల్. ఇట్లా పడుకోవాలి. అదే అంటున్నా, ఇట్లా పడుకోబెట్టుకో మెల్లగా మెల్లగా. ఇది పడుకుంది బట్ జాన్ దోసుకో. అమ్మకటి బంగారు కట్టిలే, అమ్మకటి కమ్మలు చూడండి, అమ్మకటి కమ్మ చూడండి. ఏడ్చింది. అది దానికి నొప్పికి ఏడవలేదు, సడన్గా జనాలు దాని చెవునేమో చేసేస్తున్నారు అనుకొని ఏడ్చింది కదా. తీచుకో సర్టిఫికేట్ ఆఫ్ బ్రేవరీ అంటవా. ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఓకే అయిపోయింది పియర్సింగ్. చూసారు కదా, సడన్గా చాలా అంటే చాలా ఏడ్చింది. కరెక్ట్ దానికి కుట్టే టైంకి దానికి ఎట్లా తెలిసిందో ఏమో, స్పర్శ తెలిసిందో మరి ఏమైందో ఏమో తెలియదు కానీ లేచింది. అది లేచి వాళ్ళని చూసి వాళ్ళు దాని చెవునేమో చేస్తున్నారు అనుకొని ఫుల్ ఏడ్చింది. వాళ్ళు కుట్టినారు, బాగానే కుట్టినారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ నాకే వాళ్ళు ఎందుకో ఇట్లా క్రాస్గా కుట్టినారేమో అని భయం వేస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఏం టచ్ చేయను, అది హీల్ అవ్వాలి. అది హీల్ అయిన తర్వాత దెన్ ఈ కమ్మలు తీసేసి వేరే కమ్మలు పెట్టేటప్పుడు అది స్ట్రైట్గా వెళ్తుందా క్రాస్ వెళ్తుందా ఏంది అన్నది తెలుస్తుంది. నాకు ఎందుకో దీని చెవులు ఇట్లా పైకి ఉన్నాయి, సో వాళ్ళు ఇట్లా లోపల సైడ్ కుట్టిరు అనిపించింది, ఇట్లా క్రాస్గా. ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. చూడాలి ఇంకా హౌ ఇట్ గోస్ అనేది చూడాలి. ఐఎమ్ ఫైన్. నేను అంత పర్టికులర్ ఏం కాదు. దానికి టైంకి కుట్టియాలని ఉండే, టైంకి కుట్టించేసినాము. ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ అంట. ఇవాళ ఏం చెప్పినా పొద్దున, ఇవాళ ఏం రోజు అని చెప్పినా ఫ్రైడే, ఇవాళ ఫ్రైడే. సో ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ అంట. మా దగ్గర అయితే మళ్ళీ కాంగ్రెస్ అత్యధికమైన ఓటింగ్తో ఉంది. సో చూద్దాం. ఈశాన్ తింటున్నాడు, వాడికి ఇవాళ యాన్యువల్ డే ఉంది కదా, సో వాడు వెళ్ళిపోవాలి. అండ్ దిస్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై హెయిర్. నేనైతే ఏం చేయొద్దు అనుకుంటున్నా, బికాస్ మీరే కదా జుట్టు బాగుంది అన్నారు. కర్లీ హెయిర్ బాగుంది అక్క ఇట్లుంది. వెరీ నైస్, వెరీ కూల్, బాయ్. అయిపోయింది. అది తినేసి పడుకుంది, మేమందరం తిన్నాము. అండ్ మై ఇయర్స్ ఆర్ లుకింగ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంకా ఈశాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము వెళ్ళాలి. ఇప్పుడు 3 అవుతుంది, ఒక 1 అవర్లో వెళ్తాము అని అనుకుంటే. ఐ గాట్ మై పార్సెల్ ఫ్రమ్ ఇనాయా జ్యువెలర్స్. నేను వీళ్ళకి దగ్గర ఆర్డర్ ఇచ్చాను అనమాట. లాస్ట్ వ్లాగ్లో చెప్పిండో అంతకన్నా ముందు వ్లాగ్లో చెప్పిండో నాకు గుర్తులేదు, కానీ I ordered from them name necklaces. So I'm going to open this one. And yeah, something like this. ఇదేదో నేను ఆర్డర్ చేయలేదు, వాళ్ళు ఇచ్చిర్రు. బట్ దెన్ ఐ గాట్, look at this. Oh my god, it's looking so cute. Wait, చూపిస్తా. వెయిట్, కనిపిస్తుందా? నెలియా నేమ్ నెక్లెస్. ఓ మై గాడ్, చాలా డేంటీగా, ఎంత బాగుందో ఇది. ఐ కాంట్ వెయిట్ టు వేర్ దిస్. ఎంత బాగుందో అసలు. ఓ మై గాడ్, ఇట్స్ సో నైస్. ఇక సో బ్యూటిఫుల్. అంటి పౌచ్లో ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఐ థింక్ డేంటీగా బాగుంది. ఐ లైక్ దట్. ఓకే, చాలామంది నన్ను ఈ మంగళసూత్ర దీనికి కూడా అడుగుతారు. ఇది ఐ గాట్ ఇట్ ఫ్రమ్ స్వాషా అని, స్వాషా అన్న వెబ్సైట్లో తీసుకున్నా. ఐ రియలీ లైక్ స్వాషా వాళ్ళవి కూడా జ్యువెలరీ నాకు చాలా నచ్చుతుంది, ఎస్పెషలీ బ్లాక్ బీడ్స్ చాలా డేంటీగా ఉంటాయి. నాకు ఇలా ఇష్టం చాలా. సో ఏం చేద్దామంటావు మరి? నేను ఇలా సూపర్ సన్నగా గోల్డ్లో తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అందుకే నాకు ఎంత నచ్చినా నేను ఫేక్ కొనను. అంటే నేను ఫేక్ వేయను అని కాదు, వేస్తా. కాకపోతే నాకు ఒక మోడల్ గోల్డ్లో కావాలనుకో నేను కొనను, ఎందుకంటే అది నన్ను మోటివేట్ చేస్తుంది అనమాట కొనడానికి. నేను ఎంత కంట్రోల్ చేసుకుంటానో ఓకే నేను అది కొనుక్కోవాలి గోల్డ్లో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. యా, సో వెరీ నైస్. ఐ లైక్ వాట్. A few minutes later. ఓకే, స్కూల్కి వెళ్తున్నాము. డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ ట్రెడిషనల్ అంట. నేను చీర కట్టుకొని దీనికి రాత్రి 9 వరకు ఉండాలి అండ్ ఫీడ్ ఇవ్వాలి. దట్ ఈస్ లైక్ వెరీ వెరీ కష్టం. సో అందుకే ఐ హావ్ డిసైడెడ్ ఐమ్ వేరింగ్ దిస్ క్యూట్ చికెన్ కర్రీ కుర్తీ
అండ్ కింద బ్లూ జీన్స్ వేసుకున్నా, చక్రి కూడా బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకున్నాం. మేము ఇద్దరు లిటరలీ మ్యాచింగ్ ఉన్నాము. యా, అండ్ నిలియాకి ఈ డ్రెస్ వేసినాం. ఇది చాలా లా ఉంటుంది అనమాట. సో చల్లగా ఉంటుందేమో రాత్రి దానికి, మళ్ళీ దీనిపైన ఇంకో స్వెటర్ అంటే అది వేసుకోదు. అందుకని ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఈజ్ బెటర్. యా, ఇది మాట్లాడుతుంది, కాకపోతే మనం మాట్లాడినట్టు మాట్లాడలేదు. చక్రి వచ్చిండు. హాయ్ చకు. హలో. మాకు 4 o'clock రిపోర్టింగ్ టైమ్. 4 కాదు 5 రిపోర్టింగ్ టైం. అవునా? ఓకే, ఎనీవేస్ వెళ్తున్నాం మేము. ఇప్పుడు 4:40 అవుతుంది. సో మేము వెళ్ళేసరికి 5:15, 5:30 అవుతుంది. దట్ ఈస్ ఫైన్. జస్ట్ వాడి పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉండొద్దు అని అనుకుంటున్నా. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాదు, ఫస్ట్ స్పీకర్ వస్తాడు. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ దెన్. ఏమోలే, ఐ డోంట్ వాంట్ టు మిస్ మై సన్స్ పర్ఫార్మెన్స్ అంతే. నేను time- లాస్ట్ ఇయర్ నా కళ్ళతో చూడలేదు. నేను చూసినా బట్ నా కళ్ళతో చూడలేదు. మా డాడీ నాకు వీడియో తీసి పంపించిండు. మీ డాడీ తీసి నేను తీసిన. దిస్ టైమ్ ఐ వాంట్ టు తీసిన ఏం సరిగ్గా తీయలేవు. మరి మీరు- డాడీ ముందుకెళ్ళి తీసిండు. మీ నాన్న గొప్పలు తెలుసుకోవడం తప్ప మాకేం పని లేదు. ఎప్పుడు అమ్మాయిలా అనిపిస్తుందా? ఎవరు? ఇలా ఎందుకు? చెలో కమ్మలు వచ్చినాయి. ఏ కమ్మలు దాని స్కిన్ టోన్ లో కలిసిపోయినాయి చక్రి. అవి ఏదో hair ఉన్నట్టే కూడా లేదు లేవు. కదా? అసలు ఉన్నట్టే లేవు కమ్మలు. మంచి కొని చక్రి డైమండ్స్ ఇద్దరికి హాఫ్ క్యారెట్ కొని. దానికో హాఫ్ క్యారెట్ కమ్మలు, నాకు హాఫ్ క్యారెట్ కమ్మలు. పేక పిసికి చంపేస్తా, పేడ వదిలిపోద్ది. Eventually. ఓకే, అయిపోయింది. టైం ఎంత అవుతుంది తెలుసా? 11 అవుతుంది. అసలు బయట ఏవి ఓపెన్ లేవు. ఉన్న వాటిలో మొత్తం ఫుడ్ అయిపోయింది. ఎందుకంటే తత్వ వద్దువే ప్లీజ్. తత్వ ఇది అయిపోయింది కదా యాన్యువల్ డే, అందరూ బయటనే తింటారు. ఎందుకంటే యూజువలీ ఎప్పుడు అయిపోవాలి చెప్పి 1 hour లేట్ అయింది కదా, 10కి అయిపోతుంది అని అన్నారా? 9:30 9:15కి అయిపోతుంది అని అన్నారు. హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అనుకుంటుంది. హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం 11 అవుతుంది. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళేటప్పుడు 9:45 ఉండే. అంత లేదు. అప్పటికే నేను వీడిని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడే 9:45 అయిపోయింది. అండ్ చాలా లేట్ అయిపోయింది అనమాట. సో మేము ఇక్కడ తినడానికి ప్యారడైజ్ వచ్చాము. అయితే ఐ వాంటెడ్ టు టెల్ యూ గైజ్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. చక్రి కూడా మాట్లాడతాడు. ఐ నో యూ ఆల్ వాంట్ టు లిజన్ టు హిస్ వ్యూస్ ఆల్సో, బట్ చక్రి కూడా మాట్లాడతాడు. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ వాస్ వీళ్ళ స్కూల్. నేను చాలాసార్లు ఎవరు అడిగినా సరే చెప్పలేదు ఈశాన్ ఏ స్కూల్ అని, బికాస్ ఐ హ్యాడ్ అదర్ రీజన్స్. బట్ ఈశాన్ ఈజ్ ఇన్ తత్వ అండ్ ఐ రియలీ లైక్ ద స్కూల్. చాలా రకాలుగా ఐ లైక్ ద స్కూల్ అనమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు పేట్రియాటిజంని ఎంత బాగా ఇన్కల్కేట్ చేస్తారో పిల్లలకి. నేను ఇవాళ చూసినా కదా, నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఐ వాజ్ లైక్ హెవీలీ ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్ ఉన్నాను నేను నిలియాతో. సో ఐ కుడెంట్ గో. బట్ ఐ వెంట్ టు ఇదే నా ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం నేను ఆన్లైన్లో చూసినుండే, లైక్ స్ట్రీమింగ్ చూసిన. బట్ అప్పుడు కన్నా నేను ఇప్పుడు చూసినాను కదా, లైక్ ఎవ్రీ టైమ్ దే కమ్ అప్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్. ఇదంతా నార్మలే, బట్ దీస్ పీపుల్ ఆర్ లైక్ వెరీ మచ్ టువర్డ్స్ భారతీయ కల్చర్. అంటే వాళ్ళు ఇండియా అని కూడా అనట్లేదు తెలుసా. లెట్స్ మేక్ భారత్, లెట్స్ మేక్ అస్ ఆర్ కిడ్స్ గుడ్ భారతీయాస్ ఇట్లా అంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి కంట్రీ అండ్ వేర్ దే వాంట్ టు టేక్ ద కంట్రీ అహెడ్ అని. లైక్ వీళ్ళ పిల్లల్ని వేర్ దే వాంట్ టు సీ అన్న దానికి కరెక్ట్ ప్రాపర్ విజన్ ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో మేము వెళ్ళగానే మీకు కనిపిస్తుందా, నేను యాక్చువల్లీ మీకు ఇంతకు ముందు క్లిప్స్లో చూపించినాను. వాళ్ళు మాకు బొట్టు పెట్టినారు రాగానే. అండ్ దే సెడ్ బ్రింగ్ బ్యాక్ తిలక్. అండ్ యూనో నా స్కూలింగ్కి వేర్ ఐ కమ్ ఫ్రమ్ అ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ వేర్ మాకు కుంకుమ నాట్ అలౌడ్, ఫ్రమ్ దట్ టు వాకింగ్ ఇన్ టు ఈశాన్ స్కూల్ అండ్ వాళ్ళు ఇట్లా నమస్తే పెట్టి దే ఆర్ పుట్టింగ్ దిస్ తిలక్. అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ రెడ్ అండ్ వేర్ ఐ డిడ్ మై స్కూలింగ్ అండ్ వేర్ ఈశాన్ ఈస్ డూయింగ్ హిస్ స్కూలింగ్. అండ్ ఐ థింక్ మేము ఈశాన్ స్కూల్ చూస్ చేసుకోవడంలో చక్రీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ వాజ్ దిస్ ఓన్లీ. హీ షుడెంట్ గో ఫార్ ఫ్రమ్ హిజ్ రిలీజియన్. హీ షుడెంట్ వాడు హిందూయిజంకి చాలా దగ్గరలో పెరగాలి, వాడి స్పిరిచువాలిటీకి చాలా దగ్గరలో పెరగాలి వాజ్ హిజ్ సోల్ పాయింట్ ఆఫ్ చూసింగ్ అ స్కూల్. అండ్ ఐ థింక్ నాకు ఇవాళ అనిపించింది లైక్ వేరేవన్నీ పక్కన పెడితే దట్ ఈస్ రియలీ దేర్ అని. ఐ రియలీ లైక్ ద హోల్ కాన్సెప్ట్. వాళ్ళు ఇవాళ
గో బ్యాక్ టు రూట్స్ అన్న కాన్సెప్ట్తో చేసినారు యాన్యువల్ డే. అండ్ వాళ్ళు మన కంట్రీలో లైక్ నాకే చాలామంది తెలియదు అందులో లైక్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ హూ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద కంట్రీని పిల్లలకి చెప్పి అండ్ లైక్ పిల్లలు బ్లైండ్గా కూడా లేరు, లైక్ దే ఆర్ థాట్ వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మనం ఆ క్యారెక్టర్ని పర్ఫామ్ చేస్తున్నాము అని, విచ్ ఇస్ సచ్ ఎ నైస్ థింగ్. అండ్ I really recommend this school. I'll flip to Chakri so that you can hear him talk. What do you think, Chakri? It was a nice thing, no? యా అంటే నువ్వు ఏం చెప్పింది లైక్ అందులో కొంచెం కరెక్టే. లైక్ హిందూయిజం స్పిరిచువాలిటీ అన్న పాయింట్ కన్నా లైక్ నేచర్ లైక్ ఎవ్రీథింగ్ పేట్రియాటిజం నేచర్ కన్సర్న్ టువర్డ్స్ నేచర్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. అండ్ రూట్స్ ఇంపార్టెంట్, కల్చర్ అండ్ రూట్స్ లేకుండా లైక్ అంటే రూట్స్ స్ట్రాంగ్గా లేకపోతే లైక్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు కనెక్ట్ ఇన్ ఫ్యూచర్ అనే పాయింట్. సో నైస్. లైక్ నో వీడేం నేర్చుకుంటుండో మాకు తెలియదు కానీ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద స్కూల్. అండ్ ఆల్సో ఇంత రాత్రి అయింది ఎక్కడ ఏం లేవని చెప్పినాం కదా, మేము ప్యారడైజ్కి వచ్చినాము. వీళ్ళ స్కూల్ నుంచి వెళ్ళే దారిలోనే కుక్కట్పల్లి ప్యారడైజ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఓన్లీ బిర్యానీ ఉందంట, ఇంకా ఏం లేదు. అండ్ మేము మొన్ననే నేను చక్రి అనుకున్నాము ఒక 2, 3, 4 నెలల వరకు మనం బిర్యానీ జోలికి వెళ్ళొద్దు అని, బట్ దెన్ ఇవాళ తప్పట్లేదు మళ్ళీ తింటున్నాము. యా బట్ రేపటి నుంచి ఒక 2, 3, 4 నెలల వరకు విల్ నాట్ గో టువర్డ్స్ బిర్యానీ. అండ్ నా నేమ్ నెక్లెస్ చూసిరా, ఐ షో యూ ఇట్, సో నైస్. The next day. ఇవాళ సాటర్డే అండ్ రాత్రి మేము యూజువల్లీ ఏదైనా ఫ్యాన్సీగా చేస్తామో చేయమో నాకు తెలీదు. అండ్ నేను పొద్దున మేము అందరం లేచేసరికి 11 అయింది. ఈశాన్ ఒక్కడే 8 o'clock లేచి మంచి టీవీ చూసిండు. అండ్ యా సో నేను వ్లాగ్లో ఎంటైర్ డే అట్లా చూపిస్తున్నా కదా, నాట్ షోయింగ్ వాట్ ఐమ్ కుకింగ్ అనిపించింది నాకు. ఇవాళ పొద్దున్న నేను చికెన్ శాండ్విచ్ చేసిన, అది తీయలేదు నేను అసలు. అప్పుడు వ్లాగ్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. ఇందాక ఐ మేడ్ పులావ్, వెజ్ పులావ్ లాగా చేసిన. పులావ్ కూడా కాదు, దిస్ ఇస్ జస్ట్ లైక్ ఒక స్టిర్ ఫ్రై కూడా కాదు, వెజిటబుల్స్ అండ్ రైస్ మిక్స్ లాగా. అండ్ ఆల్సో దెర్ ఇస్ పన్నీర్ ఫర్ ప్రోటీన్, రైస్ అండ్ ఇది తెలుస్తుందా, దిస్ ఇస్ బ్రాకలీ అండ్ క్యారెట్స్. ఇందులో ఇంకో ఇదేంటిది, వాట్ ఈస్ దిస్, దీన్ని ఏమంటారు, బేబీకార్న్, ఆనియన్స్, టొమాటోస్, పీస్ కూడా ఉన్నాయి. పీస్ ఒక్కటి కూడా కనిపిస్తలే నాకు. ఒక నిమిషం చక్కెర ప్లేట్లో అన్నీ ఉన్నాయి, అది చూపిస్తా. ఇలా చేసా. అండ్ దెన్ నేను నార్మల్ కర్డ్లో కొంచెం ఏమంటారు మసాలాస్ టైప్లో వేసి ఒక కర్డ్ లాగా చేసిన. ఎందుకంటే చక్కెర ఇట్లా తిన్నాడు, డ్రై ఉంది అని సతాయిస్తాడు. సో ఐ మేడ్ కర్డ్. అండ్ ఈశాన్కి కూడా కర్డ్ చాలా ఇష్టం అని వాడికి కర్డ్ పెట్టిన. సో ఐ రియలైజ్ నేను ఇవేవి షూట్ చేయట్లేదు అని. ఐ విల్ రిమెంబర్. అండ్ ఐమ్ స్టిల్ వేరింగ్ దిస్ ఇస్ సో నైస్. ఓకే గైస్, ఐ విల్ ఈట్ నౌ. నేను అదే చెప్దామని చేసిన, నేను కుకింగ్ చేయట్లేదు అంటే కుకింగ్ షూట్ చేయట్లేదు. రేపటి నుంచి ఐ విల్ స్టార్ట్ షోయింగ్ వాట్ ఐమ్ కుకింగ్. అట్లీస్ట్ ఒక మొత్తం రెసిపీ కాకపోయినా ఇట్లా చూపించాను. చూడండి గైస్, సో మోనికా చూడండి ఏం ప్రిపేర్ చేసిందో, వెజ్ పులావ్ ప్రిపేర్ చేసింది. అండ్ చూడండి నాకు ఎంత పెట్టింది చూడండి నా ప్లేట్లో. ఆమె నన్ను లావుగా చేయాలని ఫిక్స్ అయిపోయింది, నా వెయిట్ని ఇంక్రీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. అసలు నన్ను చాలా కొడుతున్నది అసలుకి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. చూడండి మౌనిక ఎంత చిన్న బౌల్లో పెట్టుకుందో. ఈవెన్ మా ఈశాన్కి కూడా చూడండి, ఈశాన్కి పెట్టింది. బాగానే ఉంది ఈశాన్కి. సో నేను ఎంత చెప్పినా కానీ 50% కన్నా ఎక్కువ నాకు పెడుతున్నది. తక్కువ పెట్టు అన్నా కానీ నేను ఇంకా సరేలే అని తినాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఈ వీకెండ్ ఏమైనా రెసిపీ చేస్తామో లేదో తెలియదు, కానీ విల్ ట్రై టు అట్లీస్ట్ సండే అన్నా హెల్దీ రెసిపీ ఏదైనా ట్రై చేసి చూస్తాం ఫ్యామిలీ కుకింగ్లా సండే అన్నా. అండ్ ఇఫ్ యూ లైక్ ద కుకింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, ప్లీజ్ encourage us so that we will be able to do more such of the stuff. Okay, మనం తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అని అంటారు కదా, దానికి ఇదే నిదర్శనం. యూ హర్డ్ వాట్ హీ సెడ్, ప్లీజ్ ఎంకరేజ్ అస్ అంట.
ఫ్రమ్ సంబడి ఏ కెమెరా ఆన్ చేసి అట్లా యూటర్న్ తీసుకున్నట్టు ఆయన ఎవ్రీథింగ్ ఎంకరేజ్ అస్ దట్. ఇవన్నీ ఎలా చేయాలో సిరీస్ లాగా చేస్తా, ఓకేనా? వశీకరణ్ సిరీస్ అని. బాబోయ్ మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది. వశీకరణ్ సిరీస్ అని చెప్పేసి చేస్తా. ఓకే గైస్, ఇంకా ఈ ఫేస్ని మీరు చూడలేరు. బాయ్. Later that same evening. ఈవినింగ్ అవుతోంది. ఇవాళ November 15th. సో ఇది నిలియాది లాస్ట్ మంత్లీ బర్త్డే, లైక్ 11th మంత్లీ బర్త్డే. మేము ఏ మంత్లీ బర్త్డే మిస్ అవ్వకుండా చేసినాం, కానీ కొన్ని వ్లాగ్స్లో పెట్టినా కొన్ని పెట్టలేదు. యా, అండ్ నా ఇయర్ రింగ్స్ భలే బాగున్నాయి కదా. నేను ఎప్పటి నుంచో వెతుకుతుండే ఇట్లా, అంటే మస్తు క్యూట్గా అనిపిస్తున్నాయి నాకు. నేను ఎప్పటి నుంచో వెతుకుతుండే. సో యా, ఐ ఫైనలీ ఫౌండ్ ఇట్. అండ్ మీకు ఒక ఫన్నీ థింగ్ చెప్తా. మేము నిలియాకి ఎవ్రీ మంత్లీ బర్త్డేకి కొత్త డ్రెస్ వేస్తాము. ఇట్స్ లైక్ వెరీ నార్మల్ కదా. సో మా మామయ్య వాళ్ళు రీసెంట్గా యూఎస్ నుంచి వచ్చినప్పుడు దీనికి చాలా బట్టలు తీసుకొచ్చారు అనమాట. అవి ఏవి దీనికి పట్టట్లే, అన్నీ లైక్ 12+ monthsవి ఉన్నాయి. అయితే సరే ఈ మంత్కి దానికి టీషర్ట్స్ అండ్ ఆల్ స్టఫ్ ఉన్నాయి. బట్ ఐ వాంటెడ్ టు సీ అవి ఏమన్నా పడతాయేమో చూద్దామని చూసి దీనికి వేసిన అనమాట డ్రెస్. దిస్ ఈజ్ వెరీ సమ్మరీ వైబ్ ఉందన్నమాట. ఇది ఇప్పుడు చల్లగా ఉంది కదా, ఈ డ్రెస్ వేసుకొని బయటికి తీసుకెళ్ళడానికి రాదు, బట్ ఇట్స్ వెరీ సమ్మరీ కైండ్. నాకు దీన్ని చూస్తుంటే ఇట్లా ఏమంటారు, బీచ్ హాలిడేలో ఉంటుంది కదా, అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ విల్ షో యూ వెయిట్. ఇట్లా చూడండి, హవా హవాయి హవా హవాయి. దీనికి నా వాటర్ బాటిల్స్ ఎంత ఇష్టమో అవి ఎత్తేసి మొత్తం సొట్టలు పడ్డాయి. అసలు మీకు చూపిస్తా చూడండి. ఇది నేను ఎంతో ఇష్టంతో కొనుక్కున్నా. ఇదేంటి హాట్ అండ్ హాట్, కోల్డ్ అండ్ కోల్డ్. అసలు దీని హాలత్ చూడుండదు ఎట్లా వేసింది. ఇగో సొట్టలు కనిపిస్తున్నాయి, మొత్తం అన్ని వాటర్ బాటిల్ సొట్టలు పడేసింది. ఇది కూడా అంతే, నేను ఎంత ఇష్టంతో కొనుక్కున్నా, మొత్తం సొట్టలు. మళ్ళీ కోపం ఏమనొద్దు మళ్ళా. నా బట్టలు ఎందుకు ఇప్పిస్తున్నావు? ఏం కావాలి నీకు? Days later. ఇవాళ మండే అండ్ నేను నిన్నంతా షూట్ చేయలేదు బికాజ్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. యా, మెనీ థింగ్స్ హ్యాపెండ్ విచ్ ఐ డు నాట్ వాంట్ టు షేర్ హియర్, బట్ యా, I wanted to show you guys what I made. Like ఇది నా healthy kind of thing. Wait, can you see? ఇది ఒక bowl full of oats and frozen vegetables and Maggi masala magic అనమాట. ఏదైనా క్విక్గా కావాలి which is not very bad అంటే I make this, and I really have to get back to eating something healthier and protein rich every day. మంచి ప్రోటీన్ పౌడర్ ఒకటి కొనుక్కుందామని అనుకుంటున్నాను బికాజ్ ఎవ్రీడే ప్రోటీన్ కోసం కష్టపడడం కొంచెం తంగ్ అవుతుంది నాకు. ఐ వాజ్ సపోజ్ టు ఎడిట్, నేను చూపిస్తాను నేను ఏం ఎడిట్ చేస్తుండేనో. వెయిట్, యా, ఐఎమ్ సపోజ్ టు ఎడిట్ దిస్, కానీ నాకు అస్సలు మోటివేషన్ రావట్లేదు. మోటివేషన్ వదిలేస్తే నాకు అసలు బేసిక్ ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఎడిట్ చేయాలంటే. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ సో లో. ఎటన్నా వెళ్ళిపోతే బాగుండు అన్నీ వదిలేసి అన్న ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషలీ కిడ్స్. ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నీ ఫిగర్కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. ఈ ఇద్దరు పోరలను వదిలేసి ఎటన్నా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నిన్న ఈశాన్ గాడు బాగా ఎమోషనల్ అయ్యిండు. సో మనకి ఠికానా లేదన్నప్పుడు మనం ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ప్రొడ్యూస్ చేయడం చాలా తప్పు. ఎనీవేస్, I wanted to show you guys what I'm watching also. ఇది జాలీ LLB 3 వచ్చింది, ఇది పెట్టుకొని కూర్చున్నా నేను. అండ్ ఐఎమ్ నాట్ వర్కింగ్, ఐఎమ్ నాట్ అటు మూవీ చక్క చూస్తలేను, ఇటు వర్క్ చక్క చేస్తలేను. ఐఎమ్ జస్ట్ నాట్ దేర్ ఇవాళ అస్సలు. ఎంత పుష్ చేసినా నా వల్ల అవ్వట్లే. అంటే నేను ఇప్పుడు కేర్ టేకర్ని పెట్టుకున్నా కదా, సో నాకు చాలా గిల్ట్ ఉందన్నమాట లోపల. దట్ ఐఎమ్ నాట్, ఆ ఫ్రీ టైం ఏదైతే వస్తుందో ఐఎమ్ సపోజ్ టు వర్క్ హార్డ్
అని. బట్ మెంటలీ ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు ఫోకస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నాకు తెలియదు అసలు వాట్ అని. ఐ వాంట్ టు పుష్ బట్ మై మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఒక డ్యాంప్ అయిపోయింది. ఐఎమ్ నాట్ గెటింగ్ న్యూ ఐడియాస్, ఐఎమ్ నాట్ గెటింగ్ క్రియేటివ్ ఐడియాస్ అయితే ఇంక వదిలేసేయండి. అండ్ నాకు అలవాటు ఉంటుంది అనమాట, వేర్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ నైస్ కాన్సెప్ట్, ఈవెన్ అది ఏదైనా సరే ఐ కైండ్ ఆఫ్ రైట్ ఇట్ డౌన్. నేను ఒకవేళ బయట ఉన్నప్పుడు వస్తే నేను గూగుల్ నోట్స్లో రాసి పెట్టుకుంటా. అండ్ I was referring that, and mentally I'm not there to create that content, and it's really hurting. Yeah. రాత్రి ఏమైనా ఎక్సైటింగ్గా చేద్దాం, మేబీ అప్పుడు కొంచెం మూడ్ వస్తుందేమో ఏదైనా చేయడానికి. A while later. నేను చాలాసేపు చాట్ జీపీటీతో మాట్లాడినా అనమాట. లైక్ చాట్ జీపీటీ ఈజ్ మై న్యూ థెరపిస్ట్ నౌ. సో చాలామంది దీన్ని ఏమంటారు, రికమెండ్ చేయరు. బట్ ఇఫ్ యూ గైస్ నో, థెరపీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియా. బట్ మనకు వచ్చే జీతాలు, మనకు వచ్చే సంపాదనతో కంపేర్ చేస్తే థెరపిస్టులు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, చాట్ జీపీటీ ఐ పర్సనలీ థింక్ నువ్వు ఏది వినాలనుకుంటుందో అది చెప్తుంది. సో ఐ కైండ్ ఆఫ్ నో దట్స్ వాట్ ఇట్ డస్ అని. సో ఐ స్పోక్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ అని. అండ్ దెన్ ఇట్ వాజ్ లైక్, కామ్ డౌన్. చాట్ జీపీటీ ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఏ నువ్వు ప్రపంచంలో ఎంత అద్భుతమైన జీవివి, నువ్వు ఫీల్ అవుతున్నావు అని ఉన్నా నీకు టైప్లో. సో ఐ ఫీల్ మచ్ బెటర్ అట్ ద మూమెంట్. నేను అసలు ఎడిట్ చేయను, నాకు అసలు మూడ్ లేదని అనుకున్నా. బట్ ఆఫ్టర్ ద చాట్ జీపీటీ ఎపిసోడ్ ఐ బికేమ్ అ బిట్ బెటర్. అండ్ ఐ డిడ్ ఎడిట్ ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసిన వీడియోలో. సో లైక్ 10 more minutes and the video will be done. And ఇది రేపటికి పోస్ట్ చేసేస్తా, విచ్ ఇస్ ట్యూస్డే. అండ్ వచ్చిన నా కొడుకు, చెప్పు ఏం స్పెల్లింగ్స్ కావాలి? బ్రైట్ స్పెల్లింగ్ నువ్వు చెప్పు, నీకు వచ్చు. BRR BRIGHT. ఓ యా. అండ్ నిన్ననే నేను మా కేర్ టేకర్తో మాట్లాడుతున్నాను అనమాట, మంచిగా సాయంత్రం పకోడీలు చేసుకుందాము అని. సో ఇవాళ చెప్పిన పకోడీలు చేయమని. సో తను పకోడీలు చేస్తుంది, ఇంకా తినాలి. నాకు ఇవి ఏమన్నా అయితే ఏమో అని భయం ఉంది, బట్ వాళ్ళు అది ఇచ్చారు డ్రాప్స్. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బీ ఫైన్. అక్కడ నేను యాక్చువల్లీ మేము మా రూమ్ అంతా సర్దినాం. కెన్ యూ సీ, వెనకాల నా వార్డ్రోబ్ డోర్ ఓపెన్ ఉంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ నీట్గా పెట్టినాము. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అక్కడ దాని కింద ఉన్నదంతా మా మమ్మీ దగ్గర నుంచి తీసుకొచ్చిన చీరలు, మా మమ్మీ ఇంట్లో పెట్టాల్సిన సామాను. అది తీసేస్తే దట్ ఏరియా విల్ బీ సార్టెడ్. అండ్ ఇది ఏదైతే ఉందో మొత్తం మా చెల్లి స్టఫ్. మా చెల్లి ఎంత స్టఫ్ ఆర్డర్ చేస్తుందంటే ఐఎమ్ లైక్, అది ఆర్డర్ చేసే స్టఫ్ కూడా చాలా వింతగా ఉంది. లైక్ వాట్ ఈస్ దిస్, వై అన్నట్టు. బట్ సీమ్స్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను దాన్ని ఇది దేనికి అని కూడా అడగలేకపోతున్నాను అట్ ద మూమెంట్, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ది ఎనర్జీ టు ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్ ఆల్సో సమ్ అదర్ డే. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్. నేను ఇవాళనే దానికి పింగ్ చేసిన, ఒకేసారి నేను ఈ స్టఫ్ అంతా తీసుకెళ్ళలేను, ఒక 2-3 ఏమంటారు రాకపోకలు అవుతాయి. సో లెట్ మీ నో అని చెప్పేసి. ఐ థింక్ మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఈస్ డన్. పకోడీ చేయమని అయిపోతుంది. యాంగ్జైటీ ఇస్తున్నా, ఆమె గిన్నెలు దొరుకుతారు, ప్లేట్ దొరుకుతారు. ఏంది యాంగ్జైటీ? ఇది యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నాను నేను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. I told that I'm having anxiety and this is how he's responding. Yeah, and people are expecting to go and speak to health experts regarding this. వచ్చేసినాయి, లెట్ మీ ఈట్ అండ్ సీ. బాగా చేస్తుందని అనుకుంటున్నా. వీళ్ళందరూ వంటలు బాగా చేస్తారు అనుకుంటా, నాలాగా అట్టఫ్లాప్ అయితే ఎవరు వంట చేయరు. సో యా, ఇంకోటి ఏంటంటే మా మమ్మీ బాగా చేస్తుంది అబ్బా పకోడీలు. మా మమ్మీ ఫుడ్ తినకు చాలా రోజులు అవుతుంది. The next day. హలో, గుడ్ మార్నింగ్. నేను పడుకోలేదు రాత్రి. నా ఫేస్ చూస్తే అర్థమైపోవాలి, ఐఎమ్ లైక్ వెరీ యాక్టివ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అస్సలు నిద్ర రాలేదు.
ఐ హ్యాడ్ వేరియస్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. అలాంటప్పుడు నాకు అసలు నిద్ర రాదనమాట. నాకు యూజువల్గానే కొంచెం నిద్ర రాదు, ఇన్సోమ్నియా స్టైల్ నేను. అలాంటిది ఇంకేదైనా ఆలోచిస్తూ ఉంటే అసలుకే నిద్ర రాదు. వీడికి హాట్ వాటర్ ఇచ్చిన, తాగురా. ఎవ్రీడే మార్నింగ్ పిల్లలకి బ్రష్ చేసుకున్న తర్వాత లైక్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఇస్తే చాలా మంచిది అంట. లైక్ మా కో సిస్టర్ కాదు, మా సిస్టర్ ఇన్‌లా ఉంటుంది కదా, కజిన్, తను చెప్పింది లైక్ వాళ్ళ బాబుకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే లైక్ షీ గేవ్ హాట్ వాటర్ అండ్ దానివల్ల సిఆర్పి లెవెల్స్ ఎక్కువ రావు ఈవెన్ ఇఫ్ ద గెట్ సిక్ అని చెప్పేసి. సో ఈశాన్కి ఒకసారి చాలా ఎక్కువ వచ్చినుండే. అప్పటి నుంచి నేను వాడికి ఎవ్రీడే మార్నింగ్ హాట్ వాటర్ అలవాటు చేసిన. సో ఎవ్రీడే హీ విల్ డ్రింక్ 1 గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ బ్రష్ అవ్వగానే. నేను పడుకొని లేచా. ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపిస్తుంది వీడియోస్లో అంటే దిస్ ఈజ్ వేర్ మై డెస్క్ ఈజ్ అండ్ దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ లెర్నింగ్ టు సిట్ అండ్ వర్క్. ఒకప్పుడు అస్సలు ఇక్కడ కూర్చొని చేసేదాన్ని కాదనమాట పని. సోఫాలో కూర్చొని ఈ తాంజామ్ అంతా సోఫా దగ్గరికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చొని చేసేదాన్ని. బట్ రీసెంట్లీ ఐ షిఫ్టెడ్ టువర్డ్స్ వర్కింగ్ ఎట్ ద డెస్క్. బట్ నేను స్టిల్ టీవీ లేకుండా చూడలేను కాబట్టి, వర్క్ చేయలేను కాబట్టి ఐ కైండ్ ఆఫ్ కీప్ మై ఐప్యాడ్ అండ్ వర్క్. ఓకే, సో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రాక్టీస్ జర్నలింగ్ వెరీ సీరియస్లీ. సో ఇది నేను ఎప్పుడు తెప్పించాను, చాలా రోజులు నేను తెప్పించి జర్నలింగ్ స్టార్ట్ చేద్దాము సీరియస్గా అని చేయట్లే అనమాట. సో ఐ హ్యావ్ చేంజ్డ్ ద కాన్సెప్ట్. అది అవదమ్మా. సో వాట్ ఐ డూ ఇస్ ఐ టేక్ ఏదో ఒక పెన్ తీసుకొని దెన్ ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్, అంటే ఇవాళే నా సెకండ్ డే. సో ఐ డోంట్ నో హౌ ఫార్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్, బట్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్, కనిపిస్తుందా, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు just imagine the sticker situation and how much I love stickers. Okay, so నేను కూర్చొని I'm going to రైట్ డౌన్. ఇవాళ ఇది పొద్దున కాబట్టి ఆల్మోస్ట్ 11 అవుతుంది. నేను ఈశాన్ వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నా హ్యాపీగా. లేచిన తర్వాత ఇప్పుడు కాఫీ తాగామని ఐ హ్యావ్ మై కాఫీ. ఓకే, సో ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. ఐమ్ గోయింగ్ టు రైట్ డౌన్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు రిలీజ్. సో మార్నింగ్ మీ ఏమంటారు థింగ్స్ని రిలీజ్ చేస్తే లైక్ యూ నో వాట్ వాజ్ బాదరింగ్ యూ అండ్ వాట్ యూఆర్ రిలీజింగ్. సో దెన్ ఎంటైర్ డేలో మళ్ళీ అదే తలుచుకొని ఫీల్ అవ్వమన్నమాట. బికాస్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ నీ బ్రెయిన్కి, అది వదిలేసినాం కదా ఆ టైప్లో. సో ఏదన్నా ఒక క్లీనింగ్ సినారియోని ఆలోచించండి, లైక్ మేబీ డస్టింగ్ ఆఫ్ సంథింగ్ ఆర్ క్లీనింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆర్ సంథింగ్, అండ్ దెన్ ఇమాజిన్ అదే యాక్టివిటీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ లాగా. ఇది ఇనీషియల్గా కొంచెం టఫే, బట్ తర్వాత తెలుస్తుంది. సో యా, and now that everything is gone, you're supposed to feel very light and nice to them. Yeah, there are a lot of things. నన్ను మొన్న ఎవరో అడిగినారు. నేను యూజువల్లీ కొన్ని ఏవైనా నాకు వర్క్ అయితే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి చెప్తా అనమాట. లైక్ సీ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వర్క్డ్ ఫర్ మీ, సో మీరు కూడా చేయండి టైప్లో. సో నేను ఎవరికో తులసి తంత్ర చెప్పిన. సో వాళ్ళు నన్ను పింగ్ చేసి అడిగినారు అనమాట, లైక్ ఐ యూ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐమ్ లైక్ ఐమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ యూ వాంట్ అని. బికాజ్ నేర్చుకుంటున్నప్పుడు ఐఎమ్ వేరేవి ఐఎమ్ ట్రయింగ్ టు అప్లై అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు డూ టు మై లైఫ్ అని. అందరిని బూతులు తిడుతున్నా సరే నేను తెలుసు కదా చూసే ధైర్యం చేస్తున్నా అంటే జస్ట్ ఇమాజిన్. లైక్ లిటరల్గా. 24 hours later. హాయ్ గైస్, ఇట్స్ వెన్స్డే. నేను ఇప్పుడే రీల్స్ తీసిన మింత్రావి, కీప్ ఆర్ రిటర్న్ లాగా. అండ్ ఇవన్నీ క్వాడ్ సెట్స్ అనమాట. ఇవి నావి కావు, బట్ రీల్స్లో అది నేను మీకు చెప్పను. ఇవన్నీ మా చెల్లివి, అది యూఎస్కి తెప్పించుకుంటుంది. ఇవన్నీ ఫీడింగ్ ఫ్రెండ్లీ అనమాట. ఏది ఫీడింగ్ ఫ్రెండ్లీ అంటే జిప్పులు ఉన్నాయి ఇక్కడ,
తెలుస్తుందా? యా జిప్స్ ఉన్నాయి, ఇట్లా ఫీడింగ్ ఫ్రెండ్లీ కుర్తా కార్డ్ సెట్స్. నాకు కొన్ని బాగానే నచ్చినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఎంత లూజ్ ఉందో. ఇందులో ఇద్దరం పడతాం, నేను మా చెల్లి ఇద్దరం వేసుకొని తిరగచ్చు ఇట్లా ఒకేసారి. ఇందులో అది పడుతుంది, ఇద్దరం వేసుకొని తిరగచ్చు, అంత పెద్ద పెద్ద ఉన్నాయి. బట్ అదర్ దెన్ దట్ ఇది కాకుండా వేరే అయితే బాగున్నాయి. ఇవాళ చెప్పినాను కదా, ఇవాళ వెన్స్డే. యా దిస్ వీక్ హ్యాస్ బీన్ వెరీ బ్యాడ్. ఐ నో యూ కెన్ టెల్, డిప్రెసింగ్ వీక్. దీని టైటిలే డిప్రెసింగ్ వీక్ అని చెప్తా. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు టర్న్ థింగ్స్ అరౌండ్. వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ ఇట్ డిప్రెసింగ్. యా టైం ఆల్రెడీ ఈవినింగ్ 4 అవుతుంది. నేను పొద్దున మంచి పడుకున్నా, నిలియాని పడుకోబెట్టి. నిలియా కొంచెం ఉండే ఓకే, మార్నింగ్ 6 నుంచి కొంచెం సతాయించలేదు. సో 6 o'clock నుంచి 11 o'clock వరకు మంచిగా వండుకొని లేచి ఐ వాంటెడ్ టు ట్రై థేప్లా. సో జగదీష్ ఫర్సాన్ వాళ్ళది థేప్లా ఉండే ఇంట్లో. సో అది తిన్నా, అస్సలు బాగాలేదు. ఎట్లా తింటారో ఏమో గుజరాతీ వాళ్ళు, నాకు అస్సలు ఐడియా లేదు. కానీ చపాతీలో చక్కెర వేసుకొని తినవేందో ఇలా పిచ్చి కాకపోతే. ఓకే ఎనీవేస్ అదైతే తిన్నా. దాని తర్వాత చక్రి నేను ఫుల్ కొట్లాడుకున్నాం అనమాట ఈ వీక్. సో మాట్లాడుకోలేదు. సో ఇవాళ హీ ఆర్డర్డ్ సమ్ మటన్ బిర్యానీ అండ్ వి స్పోక్. చెప్పినా కదా మేము ఫుల్ కొట్లాడతాము, దాని తర్వాత ఎవరో ఒకరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు, ఆ తర్వాత సిగ్గు లేకుండా తింటాం అనమాట. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. ఏం చేద్దామంటావు మరి? నాకు కలలో మా నానమ్మ వచ్చింది నిన్న పొద్దున. సో మా నానమ్మ నేను ఈశాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే చనిపోయింది. అండ్ నేను అప్పుడు ఈశాన్ పుట్టినుండే అనమాట. సో ఏమోలే, నాకు అమ్మమ్మ నానమ్మ ఇద్దరితో కంపేర్ చేస్తే అంతో కొంత బాండ్ ఉండేది మా నానమ్మతోనే అనమాట. సో యా అయితే కళ్ళలో మా నానమ్మ మంచిగా ఇట్లా బోటి కడిగి అమ్మని కొంచెం టమాటాలు వేసి వండమనాలని, టమాటాలు వేస్తే కమ్మ ఉంటుంది అని చెప్పింది నాకు. సరే అని నేను ఇక వెంటనే అప్పుడు నేను ఇలా లేచిన మా డాడీ ఏదో మెసేజ్ చేసిండు, మా బ్రాహ్మిని మా చెల్లి వాళ్ళ కూతురుది ఏదో వీడియో పంపించిండు అనమాట. సో నేను వెంటనే ఆ ఒక్క టైప్ చేసిన, నానా వెయిట్ వాట్ డిడ్ ఐ టైప్, కెన్ యూ సీ యువర్ మామ్ ఈజ్ ఆస్కింగ్ మమ్మీ టు మేక్ బోటీ విత్ టమాటోస్ ఇన్ మై డ్రీమ్ అని చెప్పేసి పొద్దున టైం చెప్పేసాడు అండి. 5:13 AM లిటరల్గా 5:13 AM పంపించేసి పడుకున్నాను నేను మళ్ళీ. యా సో మా నాన్నమ్మ అదే నిన్న మా మమ్మీ కాల్ చేసి రాత్రి మాట్లాడింది. లైక్ మా మమ్మీ వాళ్ళు యూఎస్లో ఉన్నారు కదా, సో జస్ట్ పంతులకి చెప్పి తద్దినం పెట్టిస్తున్నారు. సో మా నాన్నమ్మకి తినాలనిపించిందేమో. సో యా మా మమ్మీ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తానన్నది. నా నుంచి అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కష్టం కదా, నేను ఇక్కడ చేసేది, నాకు అది కడగడమే రాదు, వండడం అంతకన్నా రాదు. A few inches later. ఓకే గైస్, సో ఐ వాంటెడ్ టు గివ్ యూ గైస్ అన్ అప్డేట్ అసలు ఏమైంది అని. సో మీకు గుర్తుందా, నేను హాయ్ షాన్ చలో. అయితే మీకు గుర్తుందా మేము ఉషా ముల్లపూరీస్లో వెళ్ళి తిన్నాం, గుర్తుందా? ఆ రోజు మేము ఒక రీల్ షూట్ చేసామని చెప్పా కదా, ఇట్ వాజ్ అరౌండ్ 2 weeks బ్యాక్. సో దే హ్యాడ్ సో మెనీ థింగ్స్ దట్ ఐ వాజ్ సపోజ్ టు డూ. నేను మీకు ఆల్రెడీ అది చెప్పిన. చక్రి హెల్ప్డ్ మీ అ లాట్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ వాళ్ళు ఓకే చేశారు అండ్ ఐ గేవ్ దెమ్ ద స్క్రిప్ట్ అంతా నాదే, ఇట్ వాస్ మై ఐడియా. అండ్ దెన్ ఐ గేవ్ దెమ్, చక్రి జస్ట్ రిజెక్ట్ చేసిండు అనమాట ప్రీవియస్ స్క్రిప్ట్స్ నేను చెప్పినవి బాలే అని. లైక్ ఐ గేవ్ సంథింగ్ దట్ ఐ వాస్ కంఫర్టబుల్ విత్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వాళ్ళు అప్రూవ్ చేసినారు అండ్ ఇట్ జస్ట్ వెంట్ లైవ్. ఐఎమ్ సో హ్యాపీ. యా నేను మీకు ఏదో చెప్దాం అనుకున్నా, వాట్ వీ మేడ్ అని. చక్రి మేడ్ దిస్ అమేజింగ్ ప్రాన్ కర్రీ. I'll show you it. Okay, so this is the prawn curry he made. నేను జస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసి ఇచ్చిన అండ్ ప్రాన్స్ మ్యారినేట్ చేయమంటే చేసి ఇచ్చిన. రెస్ట్ ఆల్ he made some special masala and everything and he made this amazing curry. థ్యాంక్ యూ చక్రి, ఒక్కడు ఎంత కష్టపడి చేసినందుకు. అయినా నాలాంటి మొక్క నీకు దొరకడే ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. నువ్వు కూడా హెల్ప్ చేసినావు కదా, కట్ చేసిన అంతే కదా. The next morning. ఓకే గైజ్, ఇవాళ థర్స్డే అండ్ రాత్రి నిలయ మస్తు సతాయించింది నన్ను. సో నేను పొద్దున
6:30కో 7కో ఏమో పడుకున్నా అండ్ ఐ వోకప్ ఎట్ 11:30 అండ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానేమో అది కూడా షూట్ చేసి ఈ వ్లాగ్ ఎండ్ చేద్దామని అనుకున్నా. బట్ నేను వెళ్ళట్లేదు బికాస్ మా చెల్లి నాకు వేరే వర్క్ చెప్పింది అనమాట. ఇవాళ ఎవరో వస్తున్నారు అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద సూట్ కేస్ సమ్ వర్క్ చెప్పింది. సో అందుకే ఐ హ్యాడ్ టు బీ హోమ్. సో అందుకే వెళ్ళట్లేదు. సో ఐ స్టార్టెడ్ ఎడిటింగ్. ఇవాళ రాత్రి మీరు చూడబోయే వ్లాగ్ ఐ హోప్ ఐ అప్లోడ్. ఐ యామ్ ఎడిటింగ్ దిస్ వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్ చాలా డిప్రెసింగ్గా ఉంటే వెరీ సారీ బట్ దట్స్ హౌ లైఫ్ ఈజ్ కదా. సో సో నేను చక్రిని పిలిచిన బాయ్ చెప్పడానికి మేము మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో ఆఫ్టర్ 2 days ఆఫ్ ఫైటింగ్ ఎస్టర్డే నుంచి మాట్లాడుకుంటున్నాం. సో ఓకే గైస్, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ గైస్ టుమారో విత్ అ న్యూ వ్లాగ్. అంటే మీకు నెక్స్ట్ వీక్, బట్ ఐ విల్ స్టార్ట్ ఫిల్మింగ్ tomorrow or today evening if there is something fun. And Nilayya వాడు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు లేడు. సో చక్రి, యూ వాంట్ టు సే సంథింగ్? నేనేం ఫైట్ చేయలేదు. హౌ టు లివ్ విత్ అ నార్సిస్ట్, హౌ వాజ్ లివింగ్ విత్ నార్సిస్ట్ హస్బెండ్ అని జోవిటా ఒక వీడియో చేసింది. అది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా ఇఫ్ యూ వాంట్ టు సీ. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై చెప్పు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye. బై ద వే గైస్, నేను ఫైట్ చేయలేదు, నేను ఇప్పుడు కూడా ఫైట్ చేయను. సో ఐ విల్ జస్ట్ స్టాప్ రియాక్టింగ్. సో దానికి రియాక్షన్స్ వస్తాయి. ఓకే, ఇంట్లో ఉంటూ ఇద్దరితో మాట్లాడకుండా 2-3 రోజులు ఎలా ఉండాలి అన్న టాపిక్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వీ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.